చెప్పింది కదా అది. కామన్ కామనే కదా అది. ఓకే సార్ బండి ఇక్కడ పెట్టిస్తా సార్. చెప్పింది కదా అది. కామన్ కామనే కదా అది. సార్ చేతుల మీదుగా మా సిబ్బంది అందరూ అవార్డ్స్ ఈరోజు మనకి మంచి హార్డ్ వర్క్ చేస్తూ మంచి కేసెస్ డిటెక్షన్ అయింది. సో దీంట్లో ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. దీంట్లో బేసికలీగా మన జిల్లాలో కోదాడ్ సబ్ డివిజన్ లో హుజూర్ నగర్ సర్కిల్లో గరిడేపల్లి పోలీస్ స్టేషన్ కి సెంటర్ గా అది ఇవన్నీ కూడా కేసెస్ ఉన్నాయి. ఈ కేసెస్ బేసికలీగా ఇవి మోటార్ థెఫ్ట్ కేసెస్ ఉన్నాయి. నేను ఇక్కడ జిల్లాలో రిపోర్ట్ అయినాక ఇట్లా ఇది ఇన్ఫర్మేషన్ వస్తే దట్ కొంతమంది అగ్రికల్చర్ ఫీల్డ్స్ నుంచి అక్కడ వచ్చి ఏదైతే మోటార్స్ వాళ్ళు పెడుతున్నారో రైతులు వాటర్ కోసం ఇరిగేషన్ పర్పసెస్ కి ఆ మోటార్లు అక్కడ నుంచి దొంగతనం చేసుకొని అక్కడ నుంచి తీసుకెళ్తున్నారు, అమ్మేస్తున్నారని, మరి ఎక్కడ కూడా అది దొరకట్లేదని అట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే సో దాంట్లో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకొని మన సిఐ హుజూర్ నగర్ రాజు గారు ఆధ్వర్యంలోని అట్లాగే సిఐ గారు దెన్ ఎస్ఐస్ దెన్ మిగతా వాళ్ళ సర్కిల్ టీం కూడా అందరూ కూడా స్పెషల్ టీం ఏర్పాటు చేసుకొని దీంట్లో వర్క్ మొదలు పెట్టినాము. సో దాదాపు 45 డేస్ నుంచి ఇది అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఇన్వెస్టిగేషన్ వేరే వేరే రకరకాలుగా ఇది చేస్తున్నాము. సో ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇప్పుడు మనకి అవన్నీ కూడా ఏదైతే మోటార్ థెఫ్ట్ కేసులు అయినాయో అవన్నీ కూడా ఛేదించడం జరిగింది. సో బేసికల్ గా ఇప్పుడు మనకి 166 మోటార్ థెఫ్ట్ కేసెస్ ఇవి ఏదైతే లాస్ట్ ఇయర్ నుంచి ఇవి నడుస్తున్నాయో కొన్నిట్లో ఎఫ్ఐఆర్ అయినాయి, కొన్నిట్లో కాలేదు. సో ఇట్లాంటి 166 మోటార్స్ ఏదైతే దొంగతనం చేయడం జరిగిందో లాస్ట్ ఇయర్ నుంచి అవన్నీ కూడా ఇప్పుడు ఆ కేసెస్ ని డిటెక్ట్ చేసి 5 అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళది వివరాలు చెప్తే వాళ్ళ A1 ఎవరైతే ఉన్నాడో ఈయన ఉప్పతల వాసు అని, ఈయన 24 years, ఈయన చంద్రలపాడు మండల్ NTR జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడి నుంచి ఉన్నాడు. మిగతా 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సూర్యాపేట జిల్లా సంబంధించిన వాళ్ళు. వేముల గడగంట్ల శ్రీను అని, ఈయనకి బేసికలీ మిగతా 4 కలిసి ఎప్పుడైతే మోటార్ దొంగతనం వాళ్ళు చేస్తారో చేసినాక వాళ్ళు దాంట్ నుంచి కాపర్ కాయిల్ తీసుకొని ఆయనకి అమ్మేవాళ్ళు. సో అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళు, లేకుంటే అతని దగ్గర పెట్టి తర్వాత డబ్బు తీసుకుంటామని ఎట్లా వాళ్ళు చేసేవాళ్ళు. సో ఇట్లా చేస్తే మనకి ఇప్పుడు 6 పోలీస్ స్టేషన్ లో వేరే వేరే రకరకాల ఇప్పుడు 26 కేసులు రిపోర్ట్ అయినాయి. ఒక కేసులో 10 మోటార్లు అట్లా ఇవి రిపోర్ట్ అయినాయి.
సో టోటల్ చూస్తే మనకి 166 మోటార్స్ వరకు పోయినట్టు అవన్నీ కూడా డిటెక్ట్ అయినట్టు అయింది. సో టోటల్ ఇది సొమ్ము మనం వర్త్ చూస్తే 14.35 lakhs వరకు మనం ఇప్పుడు రికవర్ చేసినాము. సో దీంట్లో కొంత క్యాష్ ఉంది, 10 లక్షల వరకు క్యాష్ రికవరీ అయింది. అది ఇప్పుడు వాళ్ళు అమ్మిన కాపర్ కాయిల్ అమ్మిన తర్వాత క్యాష్ కి కన్వర్ట్ చేశారు. మిగతా 4.34 lakhs అంటే 31 మోటార్స్ ఉన్నాయి. వాటికి విలువ మొత్తం 4.34 lakhs అనేది ఉంది. ఇవి కాక వాళ్ళ దగ్గర నుంచి 3 బైక్స్, అట్లాగే కొన్ని సెల్ ఫోన్స్, ఒకటి ఆటో ఏదైతే ఇది అఫెన్స్ లో వాడినారో అవి కూడా అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళని ఇప్పుడు పట్టుకునేటప్పుడు వీళ్ళందరూ కూడా ఇది అఫెన్సెస్ ఇది చెప్పారు. ఫస్ట్ మనకి నిన్న వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు 2 దొరికారు. తర్వాత కొంచెం ఇంటరోగేషన్ చేస్తే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తే మిగతా 2 గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అట్లా మనం ఇప్పుడు 5గురిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో 3 పాత నేర చరిత్ర కూడా ఉంది. ఎవరైతే A1 అని ఉన్నాడో అతని మీద ఇంతకుముందు ఎక్సైజ్ యాక్ట్ లో కేసు రిజిస్టర్ అయింది. అది ఎన్టీఆర్ జిల్లాలోనే వత్సవై పోలీస్ స్టేషన్ లో. అట్లాగే ఎవరైతే A3 ఉన్నాడో ఇతని మీద ఒకటి మర్డర్ కేసు ఉండే, చాలా పాతది. 2012 మర్డర్ కేసు ఉంది అది. దాంట్లో కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నాము. ఆ కేసులో ఏమేమైంది, మరి ఇలా బయటికి వచ్చిందా, బెయిల్కి వచ్చిందా, అది కూడా విచారణ చేస్తున్నాము. అట్లాగే A5 ఎవరైతే ఉన్నాడో ఇతని మీద పాతది దొంగతనం కేసు ఉంది. అట్లాగే ఒకటి PDS రైస్ సరఫరా చేస్తున్నట్టు అది కూడా కేసు ఉంది. ఇవి 2 కూడా మట్టంపల్లి PS సంబంధించినవి. సో వీళ్ళది నేర చరిత్రలో ఏదైతే కేసెస్ ఉన్నాయో వాటిలో కూడా స్టేటస్ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాము. దాంట్లో ఏముంది, ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అట్లాగే కేసులో మన టీం చాలా మంచి వర్క్ చేశారు. ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపు 40-45 డేస్ నుంచి వాళ్ళు కంటిన్యూగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు సన్మానిస్తున్నాము. దీంట్లో బేసికల్ గా మన హుజూర్ నగర్ సర్కిల్ సిఐ చర్మండర్ రాజు, ఆయన ఆధ్వర్యంలోనే అంతా చేయడం జరిగింది. ఆయన షాప్ కి అమ్మేవారు, మరి ఆయన అక్కడ ముందు బిజినెస్ చేసేవారు. ఈ కేసెస్ తో మన దృష్టికి వచ్చాయి. ఇవి కాక వేరే కూడా ఎక్కడైతే అట్లాంటి జరిగిందో మీరు రిపోర్ట్ చేయలే ఇంకా, ఓకే, సో అట్లాంటివి కూడా మాకు చెప్పండి, అవి కూడా పక్కా దర్యాప్తు చేస్తాం. కోర్టు ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మేము కోర్టులో డిపాజిట్ చేస్తాము. కోర్టులో పర్మిషన్ వచ్చినాక వాళ్ళకి ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ అవుతుంది. మా ప్రాపర్టీ మా కంట్రోల్లో ఉండదు ఇది. కానీ కోర్టులో కూడా మేమే కొంచెం అక్కడ మెజిస్ట్రేట్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాం, సార్ రైతులు ఎట్లా ఉన్నారు, సో అట్లా ప్రొసీజర్ కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా రిజిస్టర్ చేస్తాం.